మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పరాభవ నామ సంవత్సరం మకర రాశి వాళ్ళకి నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? ఉగాది షడ్రుచుల్లో ఏ రుచి ఎక్కువగా వీళ్ళకి తగిలే అవకాశం కనిపిస్తుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంట? ముందుగా మకర రాశి 12 రాశుల్లో నంబర్ 1 టాప్ ర్యాంక్ వీళ్ళదే. అద్భుతమైన స్థానం. ఇవన్నీ చూడకముందే చెప్పేస్తున్నా. నంబర్ 1 వీళ్ళే. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఇవేమి పట్టించుకోవద్దు, మీకు తిరుగులేదు. గ్రహ పరిస్థితి ఇంపార్టెంట్. గ్రహ పరిస్థితి చూద్దాం. గురువు 6, 7, 8 ఇళ్లలో సంచారం చేస్తాడు, విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ సైన్. 6 అంటే కష్టం, 7 అంటే వ్యాపారం, 8 అంటే సడన్ చేంజ్. అంటే కష్టపడితే సడన్గా చేంజ్ వస్తుంది. ముందు కష్టపడడం మొదలెట్టాలి, మధ్యలో డిలే ఉంటుంది, తర్వాత సడన్గా చేంజ్ వస్తుంది. అది అంటారు కదా, వర్షం వచ్చే ముందు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, గాలులు వీస్తూ ఉంటాయి, ఏం అర్థం కాదు. తర్వాత వర్షం వస్తుంది, పంటలు పండుతాయి కదా. లగాన్ సినిమా చూస్తే కూడా అలానే ఉంటుంది. వర్షం పడదు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, క్రికెట్ మ్యాచ్ ఆడతారు, గెలుస్తారు, నెక్స్ట్ సెకండ్ వర్షం పడుతుంది. సో ప్రయత్నానికి సక్సెస్కి మధ్యలో గ్యాప్ ఉంది. ఇప్పుడు జాబ్ జాయిన్ అయ్యారు అనుకోండి, కష్టపడ్డారు, జాబ్ వస్తుంది, నెల నెల శాలరీ వస్తుంది. వ్యాపారం అట్లా కాదు, ముందు కష్టపడాలి, తర్వాత ఒక గ్యాప్ వస్తుంది, తర్వాత సక్సెస్ వస్తుంది. మీకు అర్థమైందా? మొదటి నెల బిజినెస్ పెట్టారు, 2 నెలలు ఏమీ ఉండదు, నిరాశ నిస్పృహ ఉంటుంది, 3 నెలలు సక్సెస్ కొడతారు. బిజినెస్లో సక్సెస్ కొడితే ఏ రేంజ్లో ఉంటుంది తెలుసు కదా, అదే. సో బేసిక్గా అది కనిపిస్తుంది. గురువు 6, 7, 8. సో నిరాశపడద్దు, వెయిటింగ్ పీరియడ్ కొంచెం ఉంటుంది, వెయిట్ చేయండి, సక్సెస్, పెద్ద సక్సెస్ కొడతారు. కేతు మంచి అద్భుతమైన 8వ ఇంట్లో ఉన్నాడు, విచ్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ సడన్ ఫేమ్ అండ్ గెయిన్. సడన్గా ఇంకా అవ్వదు, ఇది రాదు అనుకుంటారో, సడన్గా వస్తుంది సక్సెస్, దూసుకుంటూ వస్తుంది. ఎవరు ఆపలేరు, ఎవరు అందుకోలేరు, అంత హైట్ నుంచి వస్తుంది మీకు సక్సెస్. తర్వాత 2వ ఇంట్లో కుజుడు బుధుడు అంటే ఏంటి? డబ్బులు పెడితే ల్యాండ్కైనా వ్యాపారానికైనా ఇప్పుడు పెట్టేయండి. కొంతమంది సార్ నా దగ్గర 200 కోట్లు ఉన్నాయి, 20 కోట్లు పెడదాం అనుకుంటున్నాను, ఆలోచించొద్దు ఎంత పెడుతున్నారు, పెట్టేయండి, భయపడద్దు. చాలామంది ముందు 2 కోట్లు, తర్వాత 2 కోట్లు, అమ్మ ఒకటిసారి 20 కోట్లు అంటే నేనేమైపోవాలంటారు. పెట్టేయండి. మీరు మకర రాశి, ఈసారి పెట్టాలి, పెట్టేయండి, పెడతారు. తర్వాత ఇంట్రెస్టింగ్ కాంబినేషన్, 3వ ఇంట్లో చంద్రుడు అంటే ఒక ఊపు ఉంటుంది, మంచిదే కదా. ఒక పాజిటివ్ సైడే, నెగిటివ్ సైడ్ అయితే లేదు. ఆలోచన పాజిటివ్ ఉంటుంది, ఒక పెట్టుబడి పెట్టేస్తారు, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, దాన్ని కోల్పోద్ది, అంత వెయిట్ చేయండి. భార్యతో కూడా చాలా సస్పెన్స్గా బాగుంటుంది. తండ్రి, ఆఫీస్లో బాస్, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెయింటైన్ చేయండి. మాట్లాడండి, మీ బాస్తో ఏమడిగినా సమాధానం ఇవ్వండి. అప్పుడే మీరు కనిపిస్తే మీ గురించి ఇంప్రెషన్ వస్తుంది. ఆఫీస్లో మీరు కనపడాలి, పని చేయడం ఓకే, కానీ కనపడేది కూడా ఒక ఆర్ట్ కదా.
కనబడడం చాలా ఇంపార్టెంట్. దాన్ని ఏమంటారు మార్కెటింగ్, పిఆర్, బ్రాండింగ్. మీరు బ్రాండింగ్ చేసుకోవాలి కదా, నేనైనా నా బ్రాండింగ్ చేసుకోవాలి, మీరైనా మీ బ్రాండింగ్ చేసుకోవాలి కదా. అప్పుడే కదా ఎక్కడ నిలబడేది, ఎవరైనా గుర్తుపడేది. సో మీ బ్రాండింగ్ మీరు తప్పనిసరిగా చేసుకోవాలి మకర రాశి వాళ్ళు. తర్వాత కష్టం, అసలు నిరంతరం 24/7 కష్టపడతారు. దానికి అసలు ఏ ప్రాబ్లం లేదు, ఏ లోటు లేదు. మానసికంగా మూడ్ అయితే బాగుంది. బాస్తో సరిగ్గా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ చూసుకోండి. భార్యతో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ ఇప్పుడు శివగ్రహం ప్లూటో లగ్నంలో ఉంది. దిస్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ సూపర్ సక్సెస్. ఏంటి సూపర్ సక్సెస్ ఏంటి సార్ మీరు గురుగారు అంటే, అనుకోకుండా పెద్ద మోతాదులో డబ్బు రావడం. అంటే జీతం 70,000 ఉంది, సడన్గా 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అవడం కొంతమందికి చాలా తరచుగా చూస్తూ ఉంటాం. అది మకర రాశి వాళ్ళకి ఈసారి జరుగుతుంది. శాలరీ డబల్ ట్రిపుల్ అవుతుంది. చాలా గొప్ప విషయం అది మీకు జరుగుతుంది ఈసారి. వ్యాపారం చేసే వాళ్ళల్లో కూడా లక్షల నుంచి కోట్లలోకి వెళ్ళిపోతారు, 10 కోట్ల నుంచి 100 కోట్లలోకి వెళ్ళిపోతారు. అంటే మీ స్థాయి పెట్టండి. రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తున్నారు, రోజుకి 3,000కి వెళ్ళిపోతారు. నెలకి 10 కోట్లు సంపాదిస్తున్నారు, 30, 40, 100 కోట్లకి వెళ్ళిపోతారు. మీ స్థాయి బట్టి, మీ జన్మజాతకం బాగుంటే మీరు మంచి స్థాయిలో ఉంటారు. ఆ స్థాయి నుంచి 2 ఇంట్లు, 3 టైమ్స్ వెళ్ళిపోతారనమాట. బేసిక్గా ఈ సంవత్సరమే మీది, ఈ రాశినే ఈ సంవత్సరాన్ని వెళ్తుంది. కాబట్టి ఎక్కువ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, నేను చూడాల్సిన నాకు అవసరం లేదు. చాలా సింపుల్గా క్లియర్గా కంక్లూడ్ చేసేద్దాం దీన్ని. ఏ రకమైన ప్రాబ్లం లేదు. కానీ ఒక్క ప్రాబ్లం ఏంటంటే, అరే జాతకం బాగుంటే ఇవన్నీ, జాతకం బాగాలేకపోతే ఏంటి ప్రశ్న కదా. జాతకం బాగాలేదు అస్సలు ఇవన్నీ ఏమి పనిచేయవు కదా. అప్పుడు జాబే రాదు, చదువే ఎక్కదు, వ్యాపారం పెట్టినా మునిగిపోతుంది, పెట్టలేకపోతాము. కొన్నిసార్లు జాబ్ రాదు, వ్యాపారం కూడా పెట్టలేకపోతాం. డబ్బులు ఉంటాయి, చదువు ఉంటుంది, జాబ్ దొరకదు, వ్యాపారం పెట్టలేము. వ్యాపారం పెట్టిన 2 నెలలకు షాప్ మళ్ళీ మూసేయాల్సి వస్తుంది. ఏంటి దాన్ని దరిద్రం అంటారు, దోషం అంటారు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే పెద్ద పెద్ద దోషాలు ఉంటాయి. ఒకటి కుజ దోషం ఉంటే పెళ్లిలో ఇబ్బంది, తర్వాత కాల సర్ప దోషం ఉంటే కెరియర్ డ్యామేజ్, లేకపోతే గురువు పాడైతే మొత్తం జీవితమే డ్యామేజ్, సర్వనాశనం, దుంపనాశనం, ఫినిషర్. కాల సర్ప దోషం ఉంటే ఓన్లీ కెరియర్ డ్యామేజ్. కుజ దోషం ఉంటే మ్యారేజ్లో ఇబ్బంది. అది గురువు పాడాడు అనుకో లైఫే క్లోజ్, ఇంకా అది ఏం ఉండదు అనమాట. చేతిలో రూపాయి ఉండదు, పెళ్ళి అవ్వదు, ఆరోగ్యం కూడా షుగర్, బీపీ అన్నీ ఉంటాయి. సో ఈ 3 ఉంటే అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ రూట్ లెవెల్ ఏంటి? బేసిక్ గురు. అలాంటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే గురువారం రోజు దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళాలి. పరమదరిద్రుడి గురించి మాట్లాడుతున్నాను నేను. ఉంటారు కొంతమంది, ఎక్కడో ఉంటారు కొంతమంది, అక్కడక్కడ కనిపిస్తుంటారు మనకు. అది ఏమి కలిసి రాదు అసలు, పరమదరిద్రంలో ఉంటారు. వీడు చేత కానివాడని సొసైటీ వాళ్ళ ఇంట్లో అందరూ ఫిక్స్ అయిపోతారు. కానీ వాడు విపరీతమైన చదవచ్చు, అదే డబ్బులు కూడా ఉంటాయి, కానీ ఏవి పని చేయవు. మీకు దరిద్రం ఉన్నప్పుడు నిజం చెప్తున్నాను, ఎంత డబ్బున్నా వేస్టే, ఎందుకంటే బయటకు తీస్తే అది మునిగిపోతుంది. సో అలాంటి వాళ్ళు ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ కూర్చోవాలండి. కూర్చొని ఏదైనా పాజిటివ్గా ఉండాలి. ఎవ్రీ థర్స్డే మర్చిపోకుండా దత్తాత్రేయ టెంపుల్ కూర్చుంటే 1 ఇయర్లో ఇంప్రూవ్ అవుతుంది నీ జీవితం. ఎందుకంటే గురువు బేసిక్ ఏంటంటే ఈ సంవత్సరం కాకుండా ఏ సంవత్సరం ఒక్క రాశిలో 1 సంవత్సరం ఉంటాడు. అంటే నీ జాతకం కూడా నీ జీవితం కూడా మారాలంటే 1 సంవత్సరం పడుతుంది. 1 ఇయర్ దత్తాత్రేయ టెంపుల్కి నువ్వు అంటే మకర రాశిలో ఉన్న దరిద్రుడి గురించి చెప్తున్నాం. 1 ఇయర్ నువ్వు దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్తే నీ జాతకం మారుతుంది. అప్పుడు నీకు జాబ్ రావడం జరుగుతుంది. బిజినెస్లో కూడా మినిమం గ్యారంటీ, ఎంజీ అంటారు, మినిమం గ్యారంటీతో బయటకు వస్తావు. అంటే 10%, 20%, 30% ప్రాఫిట్. అట్లా మనం ఫుడ్ బిజినెస్ పెడితే 30% ఎక్కడ పోదు అంటారు. అట్లా మినిమం గ్యారంటీ, పని చేస్తావు, ముందుకు రాణిస్తావు. సో బేసిక్గా మకరంలో ఇదన్నమాట.
90% అందరికీ బాగుంది. మార్కులు కూడా 95% మార్క్స్ వేస్తాను వీళ్ళకి, అంత పాజిటివ్గా ఉంది. సరే, ఇవన్నీ చెప్పాం. ఇంకా దైవమైన రెమెడీ ఏంటంటే, వీళ్ళు మకరం వాళ్ళు ఈసారి మీరు ఏం చేస్తారంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. అది కాకుండా 2026లో మ్యాండేటరీ రెమెడీ ఏంటంటే అందరూ రాధాకృష్ణ మందిరానికి వెళ్ళాలి. సో ఎవ్రీ ఫ్రైడే రాధాకృష్ణ మందిరానికి వెళ్ళండి. ట్యూస్డే రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, నో నీడ్ టు వరీ, ఆల్ ఈజ్ వెల్. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.